ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుచరణారవిందాభ్యా నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, ఓ జనక, కార్తీక మాస మహత్యమును గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము కలదు, తెలియచెప్పుదాను, సావధాన చిత్తుడివై ఆలకించుము అని ఇట్లా చెప్తున్నారు. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, మరియు సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు, ఇవన్నీ చేయలేని వారు కాలసూత్రము అనేది నరకం నందుపడి కొట్టుమిట్లాడుతూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్పాక్షాదులతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చినడల్లా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచూ ఉండంగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుతారు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన ఉంచవలేను. ఈ కార్తీక మాసంలో ఆవు పాలు బ్రతికినంతసేపు మాత్రాన్నైనా దీపమును ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన ఎడల అట్టి వార్లకు సమస్త పాపములు హరించును. అందుకొక కథ కలదు, వినుమని వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి ఒక దేవాలయం కలదు. కర్మనిష్ఠుడు అనేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమున వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయుచు తలంపుగా ఆ పడిపోయి ఉన్నటువంటి దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టులు పెట్టి పక్కనున్న గ్రామమునకు వెళ్ళి ప్రమిదులు చేతి దూది తీసి ఒత్తులు వేసి 12 దీపములను వెలిగించి స్వామిని పూజించు నిష్ఠతో పురాణంను చదువుతూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచూ ఉండేవాడు. ఒక రోజున ఒక మూషకము ఒకటి ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడే ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని పక్కన ఉన్న దీపం వద్ద ఆగింది. నోట కరుచుకుని ఉన్న వత్తి చివరకు అగ్నిని అంటుకుని ఆరిపోయిన వత్తు కూడా వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అవడం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడం వలన దాని పాపములు సమస్తము హరించుకుపోయి పుణ్యము కలిగి ఉండెను. వెంటనే దాని రూపము మారి మానవ రూపంతో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూసేసరికి పక్కన మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవెవ్వడవు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు, ఆర్య, నేను ఒక మూషికమును. రాత్ర నేను ఆహార నిమిత్తము వెతుకుతూ ఉండంగా ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండినటువంటి ఆరిపోయిన ఒత్తిన తినవలని దానిని నోటి ఖర్చుకుని పక్కన ఉన్న దీపం చెంత నిలబడి ఉండంగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపము పోయినట్టు కాబోలు. వెంటనే నాకు పూర్వజన్మము కలిగింది. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మను ఎత్తి తిని దానికి గల కారణమేమిటో నాకు వివరించండి అని వేడుకుందెను. అంతా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వమును తెలుసుకుని, ఓయి, నీవు క్రిందట జన్మలో ఒక బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు. నీవు జైన మతానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించడానికే వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరచి
నీచుల సహవాసం వలన నిషిద్ధానమును తినుచు మంచి వారలను యోగులను నిందించుచు పర్ల చెంత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా కూడబెట్టుకుని సమస్త తినుబండారులను చౌక ధరలకు కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. తరువాత మరణించిన తరువాత ఒక ఎలుక జన్మనెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవిస్తూ ఉండంగా నేడు ఆ భగవంతుని దగ్గర ఆరిపోయి ఉన్న దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తి కలిగింది. కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి తోటలో పాతిపెట్టినటువంటి ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షమును పొందుము అని నీతులు చెప్పి అతన్ని పంపించాడు. ఇది పంచదశోధ్యాయ సమాప్త. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.